హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం ప్రతిరోజు సాధారణంగా తెలుగులో మాట్లాడుకునే చాలా చిన్న చిన్న వాక్యాలను తీసుకుని వాటిని హిందీలో ఎలా చెప్తారో అనేది తెలుసుకోబోతున్నాం. ఇవి ప్రతిరోజు చాలా ఉపయోగించే వాక్యాలు కాబట్టి వీటిని ఒక్కసారి విని దాని తర్వాత మీ డే టు డే లైఫ్లో వీటిని ఉపయోగిస్తూ ఉండండి. ఆటోమేటిక్గా మీకు ఇవి అలవాటు అయిపోతాయి. స్టార్ట్ చేద్దాం. మరి ముందుగా ధన్యవాదాలు. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకోండి, ధన్యవాద్ అంటాం. ధన్యవాద్ అనేది పర్ఫెక్ట్ హిందీ వర్డ్ అనమాట. మరి దీనికి ఆల్టర్నేటివ్గా శుక్రియా అని కూడా వింటూ ఉంటాం. శుక్రియా అనేది ప్యూర్ హిందీ వర్డ్ కాదు, కానీ ఆ శుక్రియా అనేది కూడా యూస్ చేస్తూ ఉంటారు. హిందీ భాషలోనికి అరబిక్ లాంగ్వేజ్ నుంచి, ఉర్దూ లాంగ్వేజ్ నుంచి, అలాగే పార్సీ లాంగ్వేజ్ నుంచి చాలా పదాలు హిందీలో చాలామంది అవుతూ ఉంటాయి అన్నమాట, వాడుకలో ఉంటూ ఉంటాయి. సో అలాంటి పదాల్లో శుక్రియా అనేది ఒకటి. కానీ ప్యూర్ హిందీ వర్డ్ అయితే మనకి ధన్యవాద్ అంటాం. ఆప్ సభీకో ధన్యవాద్, మీ అందరికీ ధన్యవాదములు అని చెప్పడం. నెక్స్ట్, మంచిగా లేదా ముందు కంటే బెటర్గా అని చెప్తాం మనం. చాలా బెటర్గా ఉన్నాను, మంచి కంటే ముందు ఇంత ముందు కంటే బాగానే ఉన్నాను, ఇంతకు ముందు కంటే బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటాం. ఇలా చెప్పాలనుకున్నప్పుడు బెహతర్ అంటాం అనమాట. బెహతర్ హోం, ఆ బెహతర్ హోం అంటాం. అంటే ఇప్పుడు బాగానే ఉన్నాను. ఆ బెహతర్ హై, ఇప్పుడు బాగుంది అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్గా ఉందని అర్థం అనమాట. బెటర్గా ఉందని అర్థం. అర్థమైందా? బెహతర్ అంటే బెటర్. నెక్స్ట్, దగ్గరకు రా, పాస్ ఆవో. పాస్ అంటే దగ్గర. అలాగే మన దగ్గర ఏమైనా ఉంది అని చెప్పడానికి పాస్ అని చెప్తాం. మేరే పాస్ ఏక్ మైక్ హై అంటే నేను ఒక మైక్ని కలిగి ఉన్నాను అని అర్థం వస్తుంది. మేరే పాస్ ఏక్ కంప్యూటర్ హై, నా దగ్గర కంప్యూటర్ ఉంది. మేరే పాస్ ఏ కార్ హై, నా దగ్గర కార్ ఉంది, నాకు కార్ ఉంది. ఐ హ్యావ్ ఏ కార్ అని చెప్తూ ఉంటాం ఇంగ్లీష్లో. ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ మైక్, ఐ హ్యావ్ ఏ కంప్యూటర్, ఇలా చెప్తూ ఉంటాం కదా. సో ఇలా చెప్పడానికి మేరే పాస్ అని చెప్తూ ఉంటాం. పాస్ అంటే దగ్గర అని అర్థం అనమాట. పాస్ ఆవో, దగ్గరకు రా. ఇదే పాస్ని మేరే పాస్, తేరే పాస్, తుమ్హారే పాస్, ఆప్కే పాస్, ఈ విధంగా పాస్ అని చెప్పేసి మనం వాడచ్చు అనమాట. అంటే నా దగ్గర ఇవి ఉన్నాయి, ఈ వస్తువులు ఉన్నాయి అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. పాస్ ఆవో అంటే రా అని, పాస్ అంటే దగ్గర. ఓకే, పాస్ ఆవో అంటే దగ్గరికి రా అని అర్థం. నెక్స్ట్ చూడండి, దూరంగా వెళ్ళు. దూర్ అంటే దూరం, జావో అంటే వెళ్ళు. దూర్ జావో, దూరంగా వెళ్ళు. చూసారా, చిన్న సెంటెన్సెస్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే వీటిని గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ. అలాగే ఉపయోగిస్తూ ఉంటే ఇవి అలవాటు అయిపోతాయి మనకి. పాస్ ఆవో, దగ్గరికి రా. దూర్ జావో, దూరంగా వెళ్ళు. బాగుంది, అచ్చా హై. బాగుంది అంటే అచ్చా హై. అలాగే ఠీక్ హై, బాగుంది. ఠీక్ హై అని కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అచ్చా అంటే అర్థం ఏంటి? మంచిగా ఉంది అంటారు. ఈ మంచిగా ఉంది అని చెప్పడానికి అచ్చా హై అని యూజ్ చేస్తాం. ఠీక్ హై అంటే సరే, బాగుంది, ఓకే అని అర్థం అనమాట. చూడండి, ఇక్కడ ధన్యవాదములు ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. శుక్రియా అనేది కూడా యూజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మీరు చూడవచ్చు. శుక్రియా అంటే ధన్యవాదములు, థ్యాంక్ యూ అని చెప్పడానికి శుక్రియా కూడా యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ చూడండి, సరే, ఇంతకుముందు చెప్పాను నేను యాక్చువల్గా. అచ్చా హై బదులుగా ఠీక్ హై అని కూడా చెప్తాను చెప్పాను కదా. సో ఠీక్ హై అంటే బాగుంది అని అర్థం వస్తుంది, సరే అని అర్థం వస్తుంది అనమాట. సరే, ఠీక్ హై బాగానే ఉంది, సరిగ్గానే ఉంది, ఓకే అనే అర్థాల్లో మనం ఠీక్ హై అని యూజ్ చేస్తాం. మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, తిరిగి రా. లౌటో అని చెప్పొచ్చు, లేదా వాపస్ ఆవో. వాపస్ అంటే తిరిగి, వాపస్ దేనా తిరిగి ఇవ్వడం, వాపస్ ఆనా తిరిగి రావడం. వాపస్ ఆవో, తిరిగి రా. లౌట్ ఆవో, తిరిగి రా. లౌటో, తిరిగి రా. ఇలా ఇన్ని విధాలుగా మనం చెప్పొచ్చు అనమాట. లౌటో, వాపస్ ఆవో, లౌట్ ఆవో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, నృత్యం చేయు, నాట్యం చేయు, డ్యాన్స్ చెయ్యు అని చెప్పాలనుకున్నప్పుడు నాచో. నాచిన అంటే డ్యాన్స్ చేయడం. నాచో, డ్యాన్స్ చెయ్యు. ఓకే, నాచో అంటే డ్యాన్స్ చెయ్యు అని అర్థం. నాచో డ్యాన్స్ చెయ్యు. ఓకే, ఇంకా చూడండి, పాడు, సింగ్, పాడు అని చెప్పాలనుకున్నప్పుడు గావో అంటాం. గానా అంటే పాట పాడడం. గానా అంటే పాట అని అర్థం వస్తుంది, గానా అంటే పాడడం అని అర్థం వస్తుంది. రెండు విధాలుగా మనం చెప్పొచ్చు అనమాట. గానా అంటే పాట, గానా అంటే పాడడం. గానా పాట పాడడం. గానా గావో పాట పాడు.
గానా పాట, గావో పాడు, గానా గావో పాట పాడు. నెక్స్ట్ నవ్వు, నవ్వు లాఫ్ అని చెప్పాలనుకున్నప్పుడు హసో, హసో అని చెప్తాం. అదే స్మైల్ చూడండి, మనం ఫోటో తీసుకునేటప్పుడు స్మైల్ చేయమంటారు, అంటే పగలబడి నవ్వం, అక్కడ జస్ట్ ఒక స్మైల్ ఇస్తాం, చిన్న చిరునవ్వు నవ్వుతాం. అలా చిరునవ్వు చిందించడాన్ని ముస్కురానా అంటాం అనమాట. ముస్కురావో, జర ముస్కురావోనా అంటే అర్థం ఏంటి, కొంచెం నవ్వచ్చు కదా, కొంచెం నవ్వచ్చు కదా, ఎందుకు అలా సీరియస్గా ఉంటావు, కొంచెం నవ్వచ్చు కదా అని చెప్పేటప్పుడు ముస్కురావోనా అని చెప్పొచ్చు అనమాట. ముస్కురావోనా, నవ్వచ్చు కదా. హసనా అంటే లాఫ్, హసో, హసో జోర్సే హసో, గట్టిగా నవ్వు, గట్టిగా నవ్వు. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. హసో నవ్వు, హసియే నవ్వండి, హసోమత్ నవ్వొద్దు, 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 హసోమత్. నా హసో నవ్వకు, నవ్వకు. ఓకే. వా హమేసా హస్తి హై, ఆమె ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. హస్తి రైతే హై, నవ్వుతుంటుంది. వా హమేషా హస్తి రైతే హై, ఆమె ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఏడు, ఏడు రోవో, రోవో, రోవో ఏడు. రోవో, రోనా అంటే ఏడవడం అనమాట. రోవో మత్ ఏడవద్దు, రోనా మత్ ఏడవద్దు, రోయే మత్ ఏడవకండి. ఓ హమేషా రోతీ రైతీ హై, ఆమె ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది, ఆమె ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. ఓ బచ్చి రోతీ రైతీ హై, ఆ పిల్ల ఏడుస్తూ ఉంటుంది, ఆ చిన్న అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. చూడండి, మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పటికి ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. ధన్యవాదాలు, ధన్యవాద్. మంచిగా లేదా ముందు కంటే మంచిగా బెహతర్. దగ్గరకు రా, పాస్ ఆవో. దూరంగా వెళ్ళు, దూర్ జావో. బాగుంది, అచ్చా హై. ధన్యవాదాలు, శుక్రియా. సరే, ఠీక్ హై. తిరిగిరా, లౌటో లేదా లౌట్ ఆవో లేదా వాపస్ ఆవో. ఇలా మనం చెప్పొచ్చు. నిత్యం చేయు, నాట్యం చేయు, నాచో, నాచో. నెక్స్ట్ గావో పాడు, నవ్వు హసో, ఏడు రోవో, రోవో. ఓకే. నెక్స్ట్ బ్రతకడం, బ్రతకడం జియో, జీనా అంటే బ్రతకడం, జియో బ్రతుకు, జియో బ్రతుకు. ఖుషీసే జియో, ఆనందంగా బ్రతుకు. ఓకే. ఖుషీసే, ఖుషీసే అంటే ఆనందంగా, జియో బ్రతుకు. ఓకే. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. లీవ్, లీవ్ అని చెప్పడానికి బ్రతుకు జియో అంటాం. ఉండు, ఉండు టికో లేదా టెహరో, టెహరో. ఓకే. యహీ టెహరియే, ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. యహీ టెహరియే, ఇక్కడే ఉండండి. ఓకే. యహీ టెహరియే, ఇక్కడే ఉండండి. ఓకే. యహ టెహరో మత్, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు. ఓకే. జల్దీ నిక్లియే, తొందరగా బయలుదేరండి. యహ టెహరో మత్, ఇక్కడ ఉండొద్దు. ఇలా మనం చెప్పడానికి టెహర్నా అంటాం. టెహర్నా అంటే బస చేయడం, ఉండడం అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. బస చేయడం లేదా ఉండడం. హమ్ దో దిన్ కే లియే యహ టెహరేంగే, ఇక్కడ మేము ఒక రెండు రోజులు ఉంటాం. దో దిన్ కే లియే టెహరేంగే అంటే మేము 2 రోజులు ఉంటాం, 2 రోజులు ఉంటాం. అర్థమైందా మీకు? నెక్స్ట్ తెలుసుకో, తెలుసుకో జానో. జాన్నా అంటే తెలుసుకోవడం, జాన్లో లేదా జానో అంటాం అనమాట. తెలుసుకో. వా క్యా హో రా హై, జాన్లో, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో. మే నై జాన్తాం, వా క్యా హో రా హై, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు, నాకు తెలీదు. మే నై జాన్తాం, నేను ఎరుగను, నేను ఎరుగను అని అర్థం వస్తుందన్నమాట. అర్థమైందా? మే షారూఖ్ ఖాన్కో జాన్తా హో, నేను షారూఖ్ ఖాన్ ఎరుగుదును, ఎరుగుదును, ఎరుగుదును అంటే తెలుసు అని అర్థం అనమాట. తెలుసు, నాకు షారూఖ్ ఖాన్ తెలుసు. ఇలా జాన్నా అంటే తెలవడం, జానో తెలుసుకో, తెలుసుకో. జాకర్ జాన్లో, అక్కడ వెళ్ళి తెలుసుకో, తెలుసుకో. ఓకే. సో ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ స్వీకరించు, స్వీకరించడాన్ని అపనానా అంటాం. అపనానా అంటే స్వీకరించడం, ఏదైనా అడాప్ట్ చేసుకోవడాన్ని అపనానా అంటాం అనమాట. అపనావో స్వీకరించు, అపనావో స్వీకరించు. ఓకే. సో ఇలా అడాప్ట్ చేసుకోవడం, స్వీకరించు, అడాప్ట్ చేసుకో, ఏదైనా అడాప్ట్ చేసుకో అని చెప్పడం. నెక్స్ట్ కాపాడు, కాపాడు. బచావో, బచావో అంటే కాపాడు. బచావో ముజే, నన్ను కాపాడు. బచాయియే ముజే, నన్ను కాపాడండి. ఉసే బచావో మత, అతను కాపాడొద్దు. ఇలా బచానా అంటే కాపాడడం. బచ్నా అంటే తప్పించుకోవడం. బచ్గయా, బచ్గయా అంటూ ఉంటారు. బచ్గయా అంటే తప్పించుకున్నాడు, తప్పించుకున్నాడు అని అర్థం. బచావో అంటే కాపాడు అని అర్థం. బచాయియే, కాపాడండి. ఈ హిందీ మూవీస్లో వాటిలో హీరోయిన్ ఎక్కువగా హీరోయిన్ ఆపదల్లో ఇరుక్కుంటూ ఉంటుంది, ఎందుకు అర్థం కాదు. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్లో ఆవిడ అరుస్తూ ఉంటుంది అనమాట, బచావ్ 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 అని. ఓకే.
సో అప్పుడు హీరో వస్తాడు. అలా బచావ్. నెక్స్ట్ దిగు దిగు ఉతరో, దిగు ఉతరో, ఉతరో ఉతరో గాడిసే ఉతరో, బండి 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 నుంచి దిగు, నీచే ఉతరో కిందకి దిగు. సో ఇలా ఉతరో అంటే దిగు, ఉతరియే దిగండి, ఉతరో మత్ దిగొద్దు. ఓకే, చల్తీ గాడిసే ఉతరో మత్ అంటే నడుస్తున్న బండి నుంచి దిగొద్దు, నడుస్తున్న బండి నుంచి దిగొద్దు. చల్తీ గాడి అంటే నడుస్తున్న బండి, చల్తీ గాడిసే ఉతరో మత్ నడుస్తున్న బండి నుంచి దిగొద్దు. చల్ రహీ గాడి, చల్తీ గాడి, నడుస్తున్నా ఇలాంటి అర్థాల్లో మనం చెప్పొచ్చు అనమాట. ఉతరో మత్ దిగొద్దు. నెక్స్ట్ దించు లేదా దింపు లేదా తీసివేయు, దించు లేదా దింపు, దించడం లేదా దింపడం, ఏదైనా కూడా దింపడం. ఏం చెప్తాం? ఉతారో, ఉతారణ అంటే దించడం అనమాట. ఉతరణ అంటే మనం దిగడం, ఉతారణ అంటే దింపడం, ఏదైనా దింపడం. ఒక సామాను ఉతారో, సామాన్లు దించు అని అర్థం వస్తుంది అనమాట ఉతారణ. ఓకే, టేక్ సంథింగ్ ఆఫ్ ఫ్రమ్ సంథింగ్. ఓకే, సో అలా. నెక్స్ట్ పెంచడం, బఢానా అంటే పెంచడం, బఢావో పెంచు. ఓకే, ఆవాజ్ బడావో అంటే సౌండ్ పెంచు. ఓకే, దామ్ బడావో రేటు పెంచు, దామ్ బడావో రేటు పెంచు. ఓకే, సర్కార్ దామ్ బడా రహీ, పెట్రోల్ కా దామ్ బడా రహీ అంటే ప్రభుత్వం పెట్రోల్ రేటు పెంచుతుంది. సో ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ తగ్గించడం అంటే ఘటానా అంటాం. ఘటావో తగ్గించు. బడానా అంటే పెంచడం, ఘటానా అంటే తగ్గించడం అనమాట. తగ్గించు. తోడా ఘటావో కొద్దిగా తగ్గించు, డిక్రీజ్ చేయు అని చెప్పడం. నెక్స్ట్ అర్థం చేసుకో, సమझो అంటే సమజ్లో. అర్థం చేసుకో అంటే అర్థం ఏంటి? అర్థం చేసుకో అని ఎలా చెప్పాలి? సమझो లేదా సమజ్లో అని చెప్తాం. సమజ్లోనా అర్థం చేసుకోవచ్చు కదా, సమझोనా అర్థం చేసుకోవచ్చు కదా. అర్థమైందా? అలా చెప్పొచ్చు. నెక్స్ట్ తిరుగు, ఫిరో లేదా ఫిరో అంటారు. ఘూమో లేదా ఫిరో. ఘూమ్నా ఫిర్నా అంటే అటు ఇటు తిరగడం అనమాట. తిరగడం. ఘూమో లేదా ఫిరో అంటే తిరుగు అని అర్థం వస్తుంది అనమాట. తిరుగు. ఓకే, ఎదురు ఘూమో, ఎదురు ఫిరో, ఇలా మనం చెప్తాం. నెక్స్ట్ పరిగెత్తు. భాగో లేదా దౌడో, పరిగెత్తు. భాగో అంటే పారిపో అనే అర్థాల్లో భాగో అనేది చెప్తాం. భాగ్న అంటే పరిగెత్తి పారిపోవడం. సో ఇంకా ఇవన్నీ చాలా చిన్న వర్డ్స్, చిన్న సింగిల్ వర్డ్ సెంటెన్సెస్ అనమాట. చాలా చక్కగా ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వంగు లేదా తగ్గు. జుక్నా అంటే వంగడం లేదా తగ్గడం. ఓకే, ఎవరి ముందైనా తగ్గడాన్ని జుక్నా అంటారు, లేదా వంగడాన్ని జుక్నా అంటారు. అది ఏదైనా మనం బెండ్ అయితే, ఏదైనా వంగిపోతే. ఓకే, ఓ పేడు జుగ్గాయా, ఆ చెట్టు వంగిపోయింది. అర్థమైంది? అంటే వంగిపోవడం అలా అన్నమాట. అలాగే ఎవరికైనా లొంగినా తగ్గినా దాన్ని కూడా జుక్నా అంటాం. ఓకే, జుకేగానాయి అంటే ఎవరికి లొంగను అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, జుకో వంగు లేదా తగ్గు అనే అర్థంలో జుకో అంటాం. నెక్స్ట్ తగ్గించు, కమ్కరో. దామ్తోడ కమ్కరోనా, రేటు కొద్ది తగ్గించవచ్చు కదా. దామ్ రేటు, తోడా కొంచెం, కమ్కరోనా తగ్గించవచ్చు కదా. దామ్తోడ కమ్కరోనా, రేటు కొద్ది తగ్గించవచ్చు కదా. కమ్కర్నా అంటే తగ్గించడం. కమ్కరోనా తగ్గించవచ్చు కదా. కమ్కి ఈజీ అని తగ్గించవచ్చు కదండి. కమ్కరో మత్ తగ్గించొద్దు. దామ్ కమ్కరో మత్ రేటు తగ్గించొద్దు. ఇలా చెప్తాం. నెక్స్ట్ చున్నా అంటే ఎన్నుకోవడం. ఏదైనా ఎంచుకోవడాన్ని సెలెక్ట్ చేసుకోవడాన్ని చున్నా అంటాం. క్యా చాహియే చున్ లీజియే, ఏం కావాలో ఎంచుకోండి. ఇన్మేసే క్యా చాహియే చున్ లీజియే. జో కుచ్ భీ చాహే చున్ లీజియే, ఏం కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి.
ఓకే, ఏం కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. అర్థమైందా? చునో, చున్నా అంటే ఎన్నుకోవడం, చునో ఎంచుకో ఎన్నుకో అనే అర్థంలో మనం చెప్పొచ్చు. నెక్స్ట్ జుడో లేదా మిలో, కలువు. జుడ్నా లేదా మిల్నా అంటే కలవడం అనమాట, కలవడం. ఓకే, ఉన్సే మిలో వాళ్ళని కల ఉన్సే మిలో రేపు వాళ్ళని కలువు. వహా ఉన్సే మిలో వాళ్ళని కలువు. ఓకే, ఉన్సే మిల్నేకే బాద్ కాల్ కరో వాళ్ళని కలిసిన తర్వాత ఫోన్ చేయి. కలవడం, దొరకడం అనే అర్థంలో మనం మిల్నా అనేది యూజ్ చేస్తాం అనమాట. క్లియరా? నెక్స్ట్ ఉంచడాన్ని ఏమంటాం? రఖ్నా అంటాం. రఖో అంటే ఉంచు. వహ రఖో అక్కడ ఉంచు. కహా రఖో ఎక్కడ ఉంచును? ఉదర్ రఖో అక్కడ ఉంచు, అక్కడ పెట్టు అని అర్థం అనమాట. చాబీ కహా రఖో, తాళాలు ఎక్కడ పెట్టినావు? చాబీ మేజ్ పర్ రఖో, ఆ టేబుల్ మీద పెట్టు. అర్థమైందా? ఇలా రఖనా అంటే ఉంచడం అని అర్థం వస్తుంది. నెక్స్ట్ మూసివేయడాన్ని బంద్ కర్నా అని చెప్పొచ్చు. బంద్ కర్నా అంటే మూసేయడం. లేదా డక్నా అని చెప్పొచ్చు. డక్కన్ అంటే మూత, డక్నా అంటే మూసివేయడం. డకు అంటే మూత పెట్టు అని అర్థం అనమాట. అర్థమైందా? మూత మూసే అని అర్థం. బంద్ కర్నా అంటే కట్టేయడం, లేకపోతే ఆఫ్ చేసేయడం, ఏదైనా ఆఫ్ చేయడం, లేదా ఏదైనా మూసేయడం. దర్వాజా బంద్ కరో అంటాం. అక్కడ తలుపు వేస్తాం, మనం తలుపు క్లోజ్ చేస్తాం. అలా కాకుండా ఏదైనా పెట్టడం ద్వారా దేన్నైనా మూస్తే కనుక అది డకో అంటాం అనమాట. డక్నా. ఓకే, డకో అంటే కవర్ ఆర్ కన్సీల్ సంథింగ్. కన్సీల్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ఏదైనా దాయడం, మూత పెట్టేసి దాచేయడం అనే అర్థాల్లో మనం చెప్పొచ్చు అనమాట. డక్నా, క్యాపింగ్ సంథింగ్, కవరింగ్ సంథింగ్ అలా. సో ఈ విధంగా మనం ఒక 30 చిన్న ఒక 1 word సెంటెన్సెస్ నేర్చుకున్నాం. ఇవి చాలా 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 ఉపయోగపడతాయి. ఇలా ఒక 30 సెంటెన్సెస్ నేర్చుకుంటే మనం ఎంతో కొంత నేర్చుకున్నామనే ఫీల్ వచ్చింది కదా. చాలా విషయాలు నేర్చుకున్నాం మనం. యాక్చువల్గా చాలా విషయాలు ఓరల్గా చెప్పడం కూడా జరిగింది. సో ఒక 30 సెంటెన్సెస్ నేర్చుకుంటేనే మనం ఎంత నేర్చుకున్నామన్న ఫీల్ వచ్చింది మనకి. మరి అలాంటివి ఒక 3000 సెంటెన్సెస్ నేర్చుకుంటే ఇలాంటివి మనం ఎంత నేర్చుకోవచ్చు, ఎంత మాట్లాడవచ్చు, హిందీ ఎంత అర్థం చేసుకోవచ్చు కదా. అలా మనం ప్రతిరోజు మాట్లాడే ఒక 3000 వాక్యాలని కవర్ చేస్తూ ఒక బుక్ ఒకటి మన ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ బుక్ వచ్చేసరికి 100 రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే టైటిల్తో ఉంటుంది. ఈ బుక్ మీరు ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే మేము ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మీకు ప్రింటెడ్ బుక్ పంపించగలుగుతాం బై పోస్ట్. లేదు మీరు వేరే కంట్రీస్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు, మీకు అక్కడికి బుక్ కావాలనుకున్నట్టయితే మేము పీడిఎఫ్ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఆ పీడిఎఫ్ సంబంధించిన మన వెబ్సైట్లో లింక్స్ ఉంటాయి, మీరు డైరెక్ట్గా మన వెబ్సైట్ నుంచి పర్చేజ్ చేయొచ్చు. లేదు మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే మేము మీకు ఆ పీడిఎఫ్ సంబంధించిన డీటెయిల్స్ కానీ బుక్కు సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది.